అండ్ ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు లేటండి, ఇప్పుడు 30 lakhs 40 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా ఎంతో కొంత. ఎస్, డెఫినెట్లీ ఎకనామిక్ గ్రోత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ ఐ బీన్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ మోర్ దెన్ 10 years. సో ఇప్పటి వరకు కూడా వెళ్ళిన ప్రతి స్టూడెంట్ ఎంతో కొంత ఎర్న్ చేసుకొని బ్యాక్ వచ్చారు. కానీ అంటే నేను లాస్ అయ్యి వచ్చాను, నేను ఏదైతే ఇన్వెస్ట్ చేశానో మాస్టర్స్ ప్రోగ్రామ్ మీద ఒక 30 lakhs 40 lakhs ఇన్వెస్ట్ చేశాను, నేను బ్యాక్ వచ్చేసాను అన్న స్టూడెంట్ అయితే నేను ఇప్పటికి వచ్చి ఎవరిని చూడలేదు. సో అంటే ఆల్మోస్ట్ 3 times 4 times దే విల్ ఎర్న్ మోర్ అండ్ దిల్ కమ్. అమేజింగ్. సో అంటే ఎంత డబ్బులు పెట్టా అదైతే నష్టపోయిన సందర్భాలు అయితే కొంచెం లాభంగా నాలెడ్జ్ గా మీరు పంపించిన స్టూడెంట్స్ అంటే రీసెంట్ గానే లాస్ట్ 2 years బ్యాక్ ఒక స్టూడెంట్ వెళ్ళారు అనమాట. అంటే వాళ్ళ మదర్ ఒక హాస్టల్ వార్డెన్, 16,000 per month షీజ్ ఎర్నింగ్. సో ఆ అమ్మాయిని ఒక చిన్న ఇల్లు ఉంటే ఆ ఇంటి మీద లోన్ తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు షీ కేమ్ బ్యాక్ అండ్ 3 floors బిల్డింగ్ కట్టింది, హ్యాపీగా సెటిల్ అయ్యింది. ఆమె ఇప్పటికీ థ్యాంక్ యూ చెప్తుంటది, థ్యాంక్ యూ మ్యామ్, అసలు నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ రోజు నేను ఇంతలాగా చెప్పి పంపించినందుకు. సో ఉన్నారు అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైతే ఎర్న్ చేసుకొని అంటే కొంత ఇన్వెస్ట్ చేసి వెళ్ళి సెటిల్ అయ్యి ఎంతో కొంత ఎర్న్ చేసుకొని బ్యాక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే డెఫినెట్లీ మీ విషయంలో మాత్రం ఒకటి అప్రిషియేట్ చేయాలండి, ఏంటంటే మీరు పంపించేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా పెట్టుకోవాలని ఇవ్వడం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఆ తొందరపాటు త్వరగా వెళ్ళిపోవడం అలాంటివి చేయకుండా చేసే పద్ధతిలో చేస్తే మాత్రం బాగానే వస్తుంది. అండ్ మెంటల్లీ ముందుగా ప్రిపరేషన్ అయి ఉండాలి. సో ఎస్, సో ఆ గైడెన్స్ కూడా మీ దగ్గర క్లియర్ గా స్టూడెంట్ బట్టి, అంటే స్టూడెంట్ కి తన రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత సెటిల్ అవుతానన్న కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, లేదు నేను ప్యూర్ మాస్టర్స్ చేసి బ్యాక్ వస్తానన్న స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ వెళ్ళాలి అనుకుంటున్నాను, నేను రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ పర్టికులర్ ప్రొఫైల్ని బట్టి మనం యూనివర్సిటీస్ కానీ కంట్రీస్ కానీ సజెస్ట్ చేస్తాం. సో అక్కడ ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ మాల్టా ఉంది, ఫ్రమ్ day 1 they'll get a job, అంటే పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ స్టూడెంట్ ప్రొఫైల్ కంప్లీట్ గా మనం ఎవాల్యుయేట్ చేసి మనం ఇవ్వడం. మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు నాకు ఇది రిక్వైర్మెంట్ అని మీకు చెప్పినట్టయితే, అగైన్ నా ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ రిక్వైర్మెంట్ ఉందో మీకు క్లియర్ గా చెప్పినట్టయితే దాన్ని బట్టి కూడా మీరు కొన్ని సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు. ఓకే, ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్ బట్ yes you still have solution. ఐ బిలీవ్ ఇట్స్ ఒక్కొక్క కేసు నుంచి మారిపోతుంది కదండి మీ దగ్గర, ఎవరు వస్తే వాళ్ళకి దాన్ని బట్టి ఒక సొల్యూషన్ ఇస్తారు. ఇట్ ఇస్ నాట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్. అబ్సల్యూట్లీ మేడం. మరి ఎర్నింగ్ ఓకే, సో వాట్ అబౌట్ ద లైఫ్ స్టైల్ ఆపర్చునిటీ, అనగా బతుకు తీరు ఎలాగా మారిపోతుంది ఫారెన్? కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అంటే లైక్ మనం చెప్పొచ్చు బిఫోర్ అబ్రాడ్ ఆర్ ఆఫ్టర్ అబ్రాడ్ అనే ఒక లైన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అంటే దే కమ్ టు నో లైక్ వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, మనీ మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మన మదర్ ఉన్నారు, కాలేజ్కి వెళ్ళేసి వచ్చేటప్పటికి షీల్ ప్రిపేర్ ఫుడ్ అండ్ ఆల్ వీ కెన్ హ్యావ్. బట్ అక్కడ కాదు స్టూడెంట్ నీడ్ టు ప్రిపేర్, హరీ అవ్వాలి, పార్ట్ టైం జాబ్స్కో లేకపోతే సమ్వాట్ ఏదైనా కాలేజ్కి వెళ్ళడము, తనకంతా కూడా తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ. ఎందుకంటే వాళ్ళకి ఓన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళు సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి వాళ్ళ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇదంతా కూడా లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. బిఫోర్ అబ్రాడ్ అంటే అబ్రాడ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్తో వాళ్ళు ఇదవుతారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి. సో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ మంచి అంతా తీసుకొని అది కూడా వీ కెన్ కన్సిడర్. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్తుంది అక్కడికి వెళ్తే వాళ్ళ లైఫ్ కల్చర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్స్ ని కలుస్తారు కాబట్టి వాళ్ళతో ఓకే, సో కైండ్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీ ఇన్వాల్వ్ అవుతుంది. నాట్ లీడర్షిప్ లేదా పీపుల్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు, లైక్ అందరితో మంచిగా ఉండడం అనేది ఎలాగా, లేకపోతే ఎలాగా చేసుకోవాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ నేను యాక్చువల్ మిమ్మల్ని కౌంటర్ క్వశ్చన్ ఏమడుగుదాం అనుకున్నానంటే, మరి ఇక్కడ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతే అలాగే ఉంటుంది కదా అని చెప్పేసి. బట్ ఇందాక మీరు ఇచ్చిన ఆన్సర్ ఏదైతే పార్ట్ టైం ఆపర్చునిటీ ఉంటుందో, లేదా మిగతా వర్క్ అన్ని చేసుకున్నా కూడా ఈ పార్ట్ టైం జాబ్స్ ఏదైతే చేసుకోవాలో దానికి కూడా టైం కేటాయించి అండ్ దానికి తగినట్టుగా అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ 3 days చేసుకోరు, లేకపోతే 4 days చేసి 2 days వర్క్ చేసే ఆప్షన్ అలాంటివన్నీ ఇండియాలో అయితే లేదు యాక్చువల్గా, బట్ అక్కడైతే ఉంది అని చెప్పేసి అంటారు. ఓకే, అమేజింగ్ ఇన్ఫర్మేషన్ మేడం. మరి ఇప్పుడు వచ్చేసరికి అంతకన్నా చాలా ముఖ్యమైన విషయం, చాలా మంది ఆలోచించే విషయం, ఎంత డబ్బులు అవుతాయి, కాస్టింగ్ ఎలా ఉంటుంది, అసలు ఈ ప్లానింగ్ ఉందంటే? ట్రూ, యాక్చువల్లీ యాజ్ యూ సెడ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే నేను 40 లక్షలు ఉంటేనే అబ్రాడ్ వెళ్ళగలను, 30 లక్షలు ఉంటేనే అబ్రాడ్ వెళ్ళగలను. కాదు, 30 lakhs 40 lakhs ఈవెన్ 1 crore ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి. ద సేమ్ టైం ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయి. సీరియస్లీ? ఎస్,
ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయి, లైక్ జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇటలీ ఫ్రీ ఎడ్యుకేషన్. తక్కువ బడ్జెట్లో అయిపోయిన కంట్రీస్ ఉన్నాయి, లైక్ ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, మాల్టా కానీ, ఈవెన్ 6 to 7 lakhs నుంచి 10 lakhsలో నుంచి బిలో అయిన కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ కేస్ టు కేస్, స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి లేదంటే స్టూడెంట్ ఫినాన్షియల్ పొజిషన్ బట్టి విల్ సజెస్ట్ దెమ్ లైక్ దిస్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ విచ్ యూ కెన్ గో. సీరియస్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ అంటే మీరు చెప్తుంది అకాడమిక్ అనేది ఫ్రీ అంటే అక్కడికి వెళ్ళి మనం ఉండడానికి చూసుకోగలిగిన కెపాసిటీ ఉంటే కూడా చేసుకోవచ్చు. That's interesting. అంటే literally anybody who want to study abroad they can come to you. Yes, they can. Will suggest That's them. amazing. Yes. That's amazing. Then what about the scholarships, madam? స్కాలర్షిప్ డిపెండ్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి ఈవెన్ కొన్ని యూనివర్సిటీస్ మెరిట్ స్కాలర్షిప్ అని, డీన్ స్కాలర్షిప్ అని ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఇది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ప్రొఫైల్ యాక్చువల్లీ. అలా కాకుండా యాజ్ ఐ టోల్ యూ లైక్ అంటే కొన్ని కంట్రీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పింది. సో కంప్లీట్లీ లైక్ రీసెంట్లీ వి గాట్ వన్ స్టూడెంట్ 40% ట్యూషన్ ఫీజ్. యా, సో స్కాలర్షిప్ అవైలబిలిటీ అయితే ఉండింది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ప్రొఫైల్. స్టూడెంట్ ప్రొఫైల్ అనేసరికి లైక్ హౌ మచ్ హి స్కోర్డ్ ఇన్ అకాడమిక్, హౌ మచ్ హి స్కోర్డ్ ఇన్ ఇంగ్లీష్, ఫర్ ద విచ్ స్కాలర్షిప్ is eligible annadi it depends on student. Okay. But there are much more universities who giving the scholarships and all. Okay. Yes. But scholarship karna free education is much more important. It's interesting. That much more what you say encouraging actually. Yes. But seriously free education నాకు కూడా awareness లేదు. And that to the countries like Italy ఇలాంటి చెప్తున్నారంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ Germany free education ఉంది. చాలా మంది స్టూడెంట్స్ if they have more than 80% in their academic they can happily apply for the free masters. అయితే మన దగ్గర ఎంతో మంది చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పూర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ స్టూడెంట్ ఉన్నారు, 80% ఉంది, 90% ఉంది, బట్ అమౌంట్ లేదు. yes they can happily go with these countries like Italy కానీ for them just for survival కోసం వాళ్ళు లోన్ తీసుకున్నా కూడా అంత పెద్దగా అవ్వదు. yes amazing so literally you mean for to the say living, yes anybody who has a qualification here can literally go abroad. yes exactly. And study and eventually earn. True. Okay, that's great. But at the same time మీరు చెప్పింది బాగుంది, యాక్చువల్లీ చాలా టెంప్టింగ్గా ఉంది. బట్ ద థింగ్ ఇస్ అక్కడికి వెళ్ళి ఎర్నింగ్ అనేసరికి అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రీ స్కాలర్షిప్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉందాం అనుకున్నా కూడా బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై అని విన్నానండి అక్కడ. దట్స్ ద థింగ్ అండి. యాక్చువల్గా మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ స్పెషల్గా సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నది మనం ముందు నుంచే గైడ్ చేస్తూ ఉంటాం. యాజ్ ఐ టోల్ యూ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, లేకపోతే సమ్వాట్ వాళ్ళ లోన్ మీదే వెళ్ళుండొచ్చు, అగైన్ మళ్ళీ వాళ్ళ బర్డెన్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి సో మన స్టూడెంట్స్కి స్పెషల్గా మనం వాళ్ళకి అసిస్టెన్స్ గైడెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. అంటే ఎక్కడ వాళ్ళ కాస్ట్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి. సో అటువంటి ఏంటంటే స్టూడెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళదంతా ఓకే ఎలా ఖర్చు పెడతారు అనే దాన్ని బట్టి, బట్ మనం అయితే మాత్రం ఇక్కడ వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి పంపిస్తాం. నాన్న దీనికి ఎంత అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, లేదు అంటే సమ్వాట్ మీరు ఒక రూమ్లో ఉంటారా లేకపోతే ఒక హాస్టల్ ప్రిఫర్ చేస్తారా, ఈ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి స్టూడెంట్కి ప్రొవైడ్ చేసి ఇస్తుంటాం. ఓకే, సో మీరు ఏంటంటే ఇది ప్రొవైడ్ చేయడంతో పాటు ఆ కంట్రీలో కాస్టింగ్ ఎలాగుంటుందో ఎలా తగ్గించుకోవచ్చు గైడెన్స్ కూడా మనం మీ కరికులంలో అంటే మీరు అంటే వన్స్ వచ్చారు స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక మాకేం సంబంధం లేదు కాదు. స్టూడెంట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విల్ ట్రై టు లెట్ దెమ్ లైక్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇస్ ఆల్ ఓకే, సో అక్కడ అకామిడేషన్ అంతా దొరికిందా, లేకపోతే ఎలా మీరు ఉండాలి అంటే ఇక్కడ అంటే కొన్ని కంట్రీస్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ఇది చేయకూడదు మీరు చెయ్యాలి అని చెప్పేసి సో వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ మనం స్టూడెంట్ కి ప్రొవైడ్ చేస్తాం. సో ఎస్ మీరు చెప్పిన ఒక మాట కరెక్టే. ఇన్ఫర్మేషన్స్ అనేది మీరు ఎంత ఇచ్చినా చేసినా కూడా అల్టిమేట్ గా ఖర్చు పెట్టేది స్టూడెంట్ కాబట్టి అది పాటించిన వాళ్ళు చేయగలుగుతారు, పాటించలేదు కొంచెం ఇబ్బంది పడతారు. సో ఇట్స్ ఆన్ అస్. ఓకే, ఫైన్. అండ్ ఎస్ మీరు యాక్చువల్గా ఈ మేనేజ్ చేసే ప్రాసెస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్స్ ఎగ్జాక్ట్లీ ట్రూ. సో ఇప్పుడు నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ అనుకోండి, ఒక మిడిల్ క్లాస్ అనుకోండి, వాళ్ళు ఇటువంటివి కోర్సెస్ వాళ్ళ పిల్లల కోసం ఇలాంటి కోర్సెస్ లేదా ఇలాంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఎలాగే అఫోర్డ్ చేయగలరు, వాళ్ళ ఫినాన్షియల్ పాసిబిలిటీస్ ఎలాగున్నాయంటారు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంక్ అవైలబుల్ ఉందండి
టు గివ్ ద లోన్స్ టు ద స్టూడెంట్స్. ఓకే. సో ఏ స్టూడెంట్ అయినా సరే, ఇప్పుడు స్టూడెంట్ ఫార్మర్ కొడుకు అయినా సరే, లేదంటే ఒక ఆటో డ్రైవర్ కొడుకు అయినా సరే, సమ్ వాట్ ఎవరైనా సరే ఫ్రమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన స్టూడెంట్స్కి కూడా లోన్ అసిస్టెన్స్ అనేది కంప్లీట్గా మనం ఇస్తున్నాం. సో ఎటువంటి స్టూడెంట్కి అయినా సరే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను అబ్రాడ్కి వెళ్దాం అనుకుంటున్నాం అంటే విల్ కంప్లీట్లీ గైడ్ దెమ్.